హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు కలగా సంతోష్ని బ్లాగ్స్. ఫ్రెండ్స్, ఇక్కడ ప్లాజా ప్యాంట్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూడండి. నేను ఇక్కడ పైనుంచి 2 ఇంచుల వరకు చూడండి, 2 ఇంచుల వరకు నేను డ్రా చేసుకున్నాను. ఆ తర్వాత నుంచి మన కిస్తా అంటాం కదా, కిస్తా వరకు కూడా పైనుంచి అయితే 14, కింద నుంచి అయితే 13 వరకు తీసుకోవాలి. అంటే మనం ఏదైతే లాడాకని పైకి మడుపులో కానీ తీసామో దాని నుంచి కలుపుకుంటే 14, దానికి తీసేస్తే 13 అన్నమాట. ఆ తర్వాత నుంచి కింద వరకు నేను ఆల్రెడీ ముందే డ్రా చేసిన తర్వాత వీడియో తీద్దామని గుర్తొచ్చి ఫోన్లో ఒక వీడియో తీద్దామని చెప్పి అనుకున్నాను. ఇక్కడైతే పైనుంచి కింద వరకు 37, అంటే లాడా పెట్టినప్పటి నుంచి కింద వరకు 38. ఆ తర్వాత ఎక్స్ట్రా ఖర్చు కోసం 1 ఇంచ్ తీసుకున్నాను. మొత్తం 39 అన్నమాట. ఇక్కడ 37 కావాలి వాళ్ళకి పొడవు. పైన మనం లాడాకి అలాగే కింద దానికి మనం మడుపు వేసేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఈ విధంగా నేను కటింగ్ చేసేస్తున్నాను. ఇక్కడ ఏంటంటే కస్టమర్కి నేను అడిగాను, బొందు వేయాలా అంటే లాడా అంటారన్నమాట. లాడా వేయినా లేదు అంటే ఎలాస్టిక్ వేయాలా అని అడిగాను. వాళ్ళైతే లాడానే ఎంచుకున్నారన్నమాట. నన్ను అడిగితే లాడానే బెస్ట్. అయితే ఇంకా వాళ్ళు లాడా వేయమన్నారు. బొందు వేసేయండి, ఎలాస్టిక్ వద్దులండి, 2-3 సార్లు ఉతికేసరికి అది లూజ్ అయిపోద్ది కదా అని చెప్పారు. అది నిజమే కదా అని నేనైతే ఇంకా ఇలా కట్ చేసేసాను. ఇక్కడ చూడండి, ఇక్కడికి వచ్చేసరికి పైన అంతా మొత్తం స్ట్రైట్ కట్ ప్యాంట్ అని ఇదన్నీ ఒకటే. ఇది కొంచెం లూజ్ ఉంటుంది అన్నమాట, ప్లాజో అంతే. ఇంకా ప్లాజో ఈ క్లాత్కి అయితే స్ట్రైట్ కట్ కంటే ప్లాజోవే బాగుంటుందని చెప్పి నేను కస్టమర్కి మళ్ళీ చెప్పాను. అలాగే అన్నారు. తర్వాత ఈ విధంగా కట్ చేసుకొని దేనికి అది వేరు చేసేసుకొని 2 కాళ్ళు కదండి ఇవి, ఇంకా 2 కాళ్ళవి కూడా వేరు చేసేసుకుంటే అది అలాగే ఇది అంటే నేను మడుపు వేయటం రాంగ్ వేసాను అనమాట. దానివల్ల దేనికి అది వచ్చేసింది సపరేట్గా. మళ్ళీ దాన్ని నేను కలుపుకొని, ఎందుకంటే కిస్తా అనేది అటు ఇటు ఈ ఆ ఎడ్జ్ వచ్చిన తర్వాత దాన్ని కలిపి కుట్టిన తర్వాత సెంటర్లో పట్టుకొని లాగితే ఇలా 2 కాళ్ళు వచ్చేస్తాయి అన్నమాట. ఆ విధంగా ఇదైతే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ మధ్యన ఎక్కువ ట్రెండింగ్ ఇదే కదా. అంటే మామూలు పంజాబీ ప్యాంట్లు పట్టియాలా లేదా నార్మల్ ప్యాంట్లు అయితే ఎవరు వేయట్లేదు. ఇంకా ఇవే ఎక్కువగా ట్రెండింగ్లో ఉన్నాయన్నమాట. ప్లాజో స్ట్రైట్ కట్ కంటే కూడా నాకైతే ప్లాజో బెటర్ అనిపిస్తుంది. జర్నీస్లో వాటిలో చాలా ఫ్రీగా ఉన్నట్టు అనిపిస్తుంది అన్నమాట. అయితే ఇంక ఇది ఉంది కదా, ఎలా స్టిచ్ చేయాలో దానికి ఎలా వీలుగా పెట్టేసుకున్నాను. అలా వీలుగా పెట్టేసుకున్న తర్వాత ఇంకా నేను స్టిచ్చింగ్ అయితే మొదలు పెట్టాను. కాకపోతే ఇక్కడ వీడియో కొంచెం సరిగా తీయడం కుదరలేదు ఫ్రెండ్స్. ఇది అంటే దేనికి అది కిందనే ఉంటుంది, కానీ నేను మడత పెట్టేసుకున్నాను అనుకోండి, ఇంకా మిషన్ మీద నుంచి అలా డైరెక్ట్గా స్టిచ్ చేసేసుకోవచ్చు అన్నమాట. అందుకని ఇలా పెట్టేశాను. చూడండి, చాలా ఈజీ ఫ్రెండ్స్. ట్రై చేస్తే మాత్రం బిగినర్స్ ఎవరైనా కొత్తగా నేర్చుకోవాలనుకున్నాను అయితే ట్రై చేస్తే అయిపోద్ది. నేను చెప్పాను కదా, కిస్తా నుంచి అటు ఇటు పట్టుకోవాలని. ఆ 2 వైపులో డబుల్ స్టిచ్చెస్ వేసేస్తున్నాను. మధ్యలో బాబిన్ తెగిపోవడం, ఒక్కోసారి మనకి ఎక్కువ వర్క్ ఉన్నప్పుడే మనకి మిషన్ కూడా పెంట పెడుతుంది. ఈ అనుభవాలు మీలో ఎంతమందికి వచ్చాయో షేర్ చేయండి, కామెంట్ చేయండి. అదే ఆ విషయాన్ని నాకు కామెంట్ చేయండి. ఇక్కడైతే ఇంకా నేను డబుల్ స్టిచ్చెస్ వేసేసుకున్నాను. ఇక్కడ చూడండి, ఇందాక నేను చెప్పాను కదా, కిస్తా సైడ్ అటు ఇటు 2 వైపులకి పెట్టుకొని కుట్టుకొని దాన్ని సెంటర్లో పెట్టుకొని లాగితే ప్యాంట్ లుక్ వస్తుందని. ఇక్కడ చూడండి, ఇలాగ వచ్చేసింది అన్నమాట. ఇప్పుడు నేను దీన్ని పైన ఇది ఫస్ట్ స్టార్టింగ్ కాలు నుంచి ఇలా కిస్తా వరకు పైకి వచ్చి మళ్ళీ పైనుంచి కింద కాలు వరకు ఇలా డబుల్ స్టిచ్చెస్ వేసేసుకోవాలన్నమాట. నేనైతే ఇలా స్టిచ్చెస్ వేసేసుకున్నాను. వేసేసుకున్న తర్వాత డబుల్ స్టిచ్చెస్ వేసేసుకోవడమే. చాలా సింపుల్ అండి. అంటే ట్రై చేస్తే మాత్రం ఏదన్నా రాకుండా ఉండదు. మామూలు కుట్టలేనంత వరకు అమ్మో ఈ స్ట్రైట్ కట్ ప్యాంట్ ఎలాగో, అమ్మో ప్లాజో ఎలాగో అనుకుంటాం. ఇక్కడ నేను ఏంటంటే ఫస్టే కుట్టేసాను కాబట్టి ఇంకా అక్కడ చిన్న కుట్టి ఇప్పేసి లాడా పెట్టమన్నారు కాబట్టి అదేంటి ఎలాస్టిక్ అయితే ఇలా చేసే పని లేదు. లాడా ఎక్కించడం కోసం చిన్నదిగా కుట్టి ఇప్పుతున్నాను అనమాట ఇక్కడ నేను. ఆ తర్వాత ఏంటంటే ఇంకా పైన బొందుకని చెప్పేసి లాడాకి కుట్టేసుకోవటమే. చాలా సింపుల్గా స్టిచ్ చేసుకోవచ్చండి. నేను ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నానంటే బిగినర్స్ అయితే ఏదో అనుకుంటారు. దానివల్ల అంటే అమ్మో ఎంతో కష్టం అనుకుని ఏది ట్రై చేయరన్నమాట. ఒకసారి ట్రై చేస్తే కష్టం అనేది ఏమీ ఉండదు. ఇక్కడ చూడండి, బొందు కోసం నేను అంటే కొంచెం లోపలికి క్లాత్ ఒకటి పెట్టేసి తర్వాత ఒక 30 ఇంచు వరకు ఫోల్డ్ చేసి ఇలా పెట్టేసాను అనమాట. మొత్తం అది 30 ఇంచు, తర్వాత ఏమో ఈ లోపల ఫోల్డ్ చేసేది అంతా కలిపి 1.5 ఇంచ్ వరకు వస్తుంది అన్నమాట. ఇలా ఫోల్డ్ చేసేసుకోవడమే. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఏమో చూస్తే ఇంకా అంటే బొందు వేసుకుంటాం కాబట్టి నాకు ఇక్కడ ఏంటంటే మధ్యలో దారం అయిపోవడం. ఈ రోజైతే నాకు ఒక్కోసారి మనం ఎంత ఫాస్ట్గా పని చేద్దాం అనుకుంటే ఆ టైంలోనే మిషన్ కావాలని చేసినట్టు చేస్తుంది కదా ఫ్రెండ్స్, మన పిల్లలు అలాగే. ఇంకా దీనికి తర్వాత కాళ్ళ దగ్గర కూడా ఇలా మడిచి పెట్టేసి కుట్టేసుకున్నాను అనమాట. అయితే ఈ వీడియో ఎలా ఉందనేది మీరు చెప్పండి. నేను ఇంకా ఎటువంటి వీడియోస్ పెట్టాలి, ఎలా పెట్టాలి మీరు కామెంట్ చేస్తే నేను దాన్ని బట్టి వీడియోస్ పెట్టగలుగుతాను. ఈ విధంగా అయితే స్ట్రైట్ కట్ లేదా ప్లాజో ప్యాంట్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఈ విధంగా అయ్యింది. చూడండి, ఫైనల్గా దీనికైతే బొందు కుట్టేసాను. ఇంకా బొందు కుట్టేది మీ అందరికీ తెలుసు కదా, లాడా అంటాం మేమైతే, కొంతమంది బొందు అంటారు కాబట్టి నేను బొందు అంటున్నాను.
ఫైనల్గా నేను బొందు కుట్టేసి వేసేసాను. ఈ విధంగా రెండు వైపులా కాళ్ళకి మడిచేసి ఫోల్డ్ చేసుకొని కుట్టేసుకున్నాం అనుకోండి, అయిపోద్ది. చాలా ఫ్రీగా ఉంటుంది, జర్నీస్లో వాటిలో చాలా బాగుంటుంది. ఇదిగోండి చూడండి ఫ్రెండ్, ఫైనల్గా ఈ ప్యాంట్ అయితే ఇలా వచ్చింది. స్ట్రైట్ కట్ అదే ప్లాజో కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఎలా ఉంది కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.